హాయ్ ఫ్రెండ్స్, స్టూడెంట్ బడే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మెయిల్ మోటార్ సర్వీస్ హైదరాబాద్ నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇది పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్. ఇటువంటి నోటిఫికేషన్ పడ్డప్పుడు మాకు ఇన్ఫార్మ్ చేయని చెప్పి చాలామంది కామెంట్ చేశారు. సో వాళ్ళ కోసం ఈ నోటిఫికేషన్ అనేది నేను చెప్తున్నాను. అయితే మనకు మెయిల్ మోటార్ సర్వీస్ హైదరాబాద్ నుంచి మనకు మార్చి 27వ తారీఖున మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇక్కడ మనం నోటిఫికేషన్ చూసినట్టయితే సో మనం ఇవి ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 8వ తరగతి క్వాలిఫికేషన్ తోటి ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఆఫ్లైన్ పద్ధతిలో మనం అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 30 సాయంత్రం 5 గంటల లోపు మన యొక్క అప్లికేషన్ ఫామ్ని వాళ్ళకి సెండ్ చేయవలసి ఉంటుంది. సో ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్, నోటిఫికేషన్ ఫామ్ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. మీరు దాని నుంచి డౌన్లోడ్ చేసుకుని కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏజ్ లిమిట్ చూసినట్టయితే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అది 1 జూలై 2019 వరకు 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వారికి ఓన్లీ 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఇక మనకు జాబ్ లొకేషన్ మోల్ మీటర్ సర్వీస్ కోటి హైదరాబాద్ తెలంగాణలో మనకు మనకు జాబ్ లొకేషన్ ఉంటుంది. ఇక పే స్కేల్ చూసినట్టయితే 19,900 రూపాయల నుంచి మనకు అన్ని రకాల అలవెన్స్లు కలుపుకొని మనకు 24,000 రూపాయల వరకు శాలరీ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ పోస్టులకు ఏ విధంగా అప్లై చేసుకోవాలని మనం ఇక్కడ చూసినట్టయితే మనకు ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫామ్ను మీ యొక్క సొంత చేతిరాతతోటి ఫిల్అప్ చేసి మేనేజర్ మెయిల్ మోటార్ సర్వీస్ కోటి హైదరాబాద్ 500095 అనే అడ్రస్కి ఏప్రిల్ 30వ తారీఖు లోపు మీరు పంపించవలసి ఉంటుంది. వీటితో పాటు అప్లికేషన్ ఫామ్ తోటి పాటు జతపరచవలసిన మన సర్టిఫికేట్ చూసినట్టయితే ఏజ్ ప్రూఫ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అలాగే రెసిడెన్షియల్ సర్టిఫికేట్స్, అలాగే 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేది ఒకటి అప్లికేషన్ ఫామ్కి అంటించవలసి ఉంటుంది. అలాగే ఇంకొక ఫోటో అప్లికేషన్ ఫామ్కి పిన్ చేసి పంపించాల్సి ఉంటుంది. మీరు నోటిఫికేషను ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ను డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ హియర్ అనే బటన్ ఉంది. సో దీని నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే మనకు పోస్టుల పేరు చూసినట్టయితే ఒకటి మోటార్ వెహికల్ ఎలక్ట్రీషియన్ పోస్ట్ ఒకటి ఉంది. ఆ తర్వాత పెయింటర్ పోస్ట్ అనేది ఒకటి ఉంది. ఇక వీటికి సంబంధించిన సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే ఈ సర్టిఫికేట్ ఇన్ ద రెస్పెక్టివ్ ట్రేడ్ ఇన్ ఎనీ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్. సో మనకు ఈ ఐటీఐ సర్టిఫికేట్ అనేది రిలేవెంట్ ట్రేడ్కి సంబంధించింది మనకు సర్టిఫికేట్ కావాలి. ఆ తర్వాత లేకపోతే 8వ తరగతి పాస్ అయ్యి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ పోస్ట్లకి అప్లై చేసుకోవచ్చు. సో 8వ తరగతి క్వాలిఫికేషన్ ఉండి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తోటి ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేకపోతే సో రిలేవెంట్ ట్రేడ్లో ఏదైనా ఇప్పుడు ఏ పోస్ట్ అయితే ఉందో ఆ పోస్ట్కి సంబంధించిన రిలేవెంట్ ట్రేడ్లో రెస్పెక్టివ్ ట్రేడ్ ఫర్ ఎనీ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ మనకి ఏదైనా సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఉన్నవాళ్ళు ఎవరైనా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు చాలామందే ఉంటారు. సో వాళ్ళకి మీకు ఎలిజిబిలిటీ లేకపోతే ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి. సో ఇటువంటి మెయిల్ మోటార్ సర్వీసు డ్రైవర్ కానీ, స్టాఫ్ కార్ డ్రైవర్ కానీ నోటిఫికేషన్లు అప్పుడప్పుడు పడుతుంటాయి. సో వీటికి సంబంధించిన అప్డేట్స్ పడితే చెప్పమని చెప్పారు. సో వాళ్ళ కోసం ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి మనం ఈ వీడియో అనేది చేస్తున్నాం. సో ఇది పోస్టల్ డిపార్ట్మెంట్స్ రిలీజ్ అయిన మెయిల్ మోటార్ సర్వీస్ హైదరాబాద్ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.